రాత్రికాల ప్రార్థన. ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని వాక్యం ద్వారా సెలవిచ్చున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. గతించిన ఉదయము నుంచి ఈ రాత్రి వరకు కూడా మీ యొక్క రక్షణ కాపుదల మాపై ఉంచారు తండ్రి, వందనాలు. అయా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మమ్మల్ని కాచి కాపాడే దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించినందుకు, ఫలించే వారిగా నిలవబెట్టినందుకు స్తోత్రాలు నాయనా. మా యొక్క ప్రతి మార్గములోనూ మీ రక్షణ మాకు దయచేశారు తండ్రి. అయ్యా, ఎన్నో అపాయాలు, ప్రమాదాల నుంచి మమ్మల్ని రక్షించారు. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా మాకు సమృద్ధిని దయచేశారు. అయా, ప్రతి విషయంలో మమ్మల్ని పోషించి బలపరిచినందుకు, దృఢపరిచినందుకు, ఆరోగ్యం అనుగ్రహించినందుకు, అయా ఈ రాత్రిని మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యల్లో ఈ విధంగా నిలవబెట్టుకున్నందుకు, అయా మేమందరం కూడా మీకు ప్రార్థించుకునే వారిగా, మా కుటుంబాంతో ఆనందించేవారిగా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము, దుష్టులు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉంటును. ఎస్ లార్డ్, అవునయ్యా. ఈ రోజున దుష్టులను చూసి, ఈ రోజున భక్తిహీనులను చూసి అనేక మంది బిడ్డలు విశ్వాసాన్ని వదిలి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు తండ్రి. అయ్యా, వారేదో ఆనందిస్తున్నారని, వారేదో గొప్పగా జీవిస్తున్నారని అనుకొని అపవాది వేసిన ఆ ఉచ్చుల్లో పడిపోయి అయ్యా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉంటుండగా ప్రార్థన చేస్తున్నాం. అటువంటి వారికి మాటల ద్వారా జ్ఞాపకం చేయండి. వారి ఆనందము, వారి విజయము కొద్ది కాలం మాత్రమే ఉంటుందని. అయ్యా, వారు నిరంతరం సంతోషించేవారుగా ఉండరని, అయ్యా వారు పడిపోయే స్థలంలోనే నిలబడి ఉన్నారని ప్రభువా మా అందరికీ జ్ఞాపకం చేస్తూ, అయ్యా ఆ విధంగా మేము ఆలోచన చేయకుండా మీ వాక్యాన్ని బట్టి, మీ నామాన్ని బట్టి ఆనందపడేవారిగా, నిత్య సంతోషంలో మేము జీవించేవారిగా మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. పేరు పేరున అడుగుతున్నాం, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు మీ పాద సన్నిధికి వచ్చారు. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగము నుంచి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తి నుంచి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. అయా, సంపూర్ణ ఆయుష్ను వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా వారికి ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలను వారి నుంచి తెంపివేయండి ప్రభువా. అప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. వారు ధనం ఇచ్చి చిక్కుబడ్డారనైనా ఆ ధనం వరల వారికి తిరిగి రావడానికి సహాయం దయచేయండి. మోసపోయారేమోనైనా ఆయా మోసం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే కుటుంబంలో అశాంతికరమైన వాతావరణంలో ఈ రాత్రికాల సమయంలో జీవిస్తున్నారు, అయా వారందరినీ దర్శించండి. వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని స్థాపించండి. యవన బిడ్డలు మారు మనసు పొందుకోవడానికి కృప చూపించండి. దురలవాట్ల నుంచి, వ్యభిచార క్రియల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి అపవాది క్రియను కూడా లయపరచమని యేసు నామంలో వారు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా, గర్భఫలం లేక ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నాయన. ఆ యొక్క భార్యాభర్తల్లో ఉన్న ప్రతి లోపాన్ని సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. ఎవరైతే తండ్రి ఆ వివాహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారో సాటి అయిన సహాయమును మీరే వారికి దయచేయండి. ఎవరైతే ప్రభువా విదేశాల్లో ఉన్నారో బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఒంటరి వారు కాదు, మీరు వారికి తోడై ఉన్నారనే నమ్మిక వారిలో కలిగించండి. ఆయా ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి తండ్రి. నాయనా, ఈ రోజున ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాము. అయా, ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ట్రావెల్ చేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో వారందరికీ మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, సొంత గృహాల కోసమని, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కోసమని,
ఫెన్షన్స్ కోసమని, లోన్స్ కోసమని అనేక విధాలుగా బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటుండగా వాటన్నిటిని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో మా దేశాన్ని, దేశ సైనికులను బహుగా దీవించండి. మా దేశం చుట్టూ మీ కంచె దయచేయండి తండ్రి. అయా మేమందరం కూడా మేము సేద తీరబోతుండగా మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కాపుదల అనుగ్రహించండి ప్రభువా. అయా అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల ఆలోచనల చేత, ఏ హానికరమైన పరిస్థితి చేత ఈ రాత్రిని ఎవ్వరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, నిద్రలేమి పీడకల సమస్యల చేత ఎవ్వరు కూడా బాధించబడకుండా కంటి నిండా నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.